వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. గ్రామంలో ఎస్సీలు లేకుండా రిజర్వేషన్లో ఎస్సీ సర్పంచ్ రావడంతో నామినేషన్ వేయకుండా ఉండడంతో అవాక్కైన గ్రామస్తులు. నిర్మల్ జిల్లా దాస్తూరాబాద్ మండలంలోని పెరకపల్లి గ్రామంలో 99.9% బీసీలు ఉన్న గ్రామంలో ఎస్సీలు లేని గ్రామంలో ఎస్సీ సర్పంచ్ అభ్యర్థికి రిజర్వేషన్ కేటాయించడంతో అవాక్కవుతున్న గ్రామస్తులు. పెరకపల్లి గ్రామంలో మొత్తం 554 మంది ఓటర్లుండగా గత ప్రభుత్వం గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసింది. అప్పటి ఎన్నికల సర్పంచ్ జనరల్ కు ఇవ్వడంతో అప్పుడు బీసీ అభ్యర్థి సర్పంచ్ గా గెలిచారు. 2025లో రిజర్వేషన్లు 8 వార్డులు సర్పంచ్లలో సర్పంచ్ సీటు మరియు 2 వార్డు మెంబర్ల సీట్లను ఎస్సీలకు కేటాయించడంతో గ్రామానికి చెందిన ఒక్కరు కూడా సర్పంచ్ అభ్యర్థితో పాటు 2 వార్డులలో నామినేషన్ వేయని పరిస్థితి. మా గ్రామంలో మొత్తం మంది బీసీలు ఉన్నామని, కేవలం 3 ఎస్టీలు ఉన్నారని, ఎస్సీలు మాత్రం అసలే లేరని మాకు రిజర్వేషన్ గురించి తెలవడంతో పెరకపల్లి ధర్నాలు, రాస్తారోకో ఆందోళన చేశామని, ఊరంతా కలెక్టర్ గారికి వివరించామని, మా దగ్గర ఏమీ లేదని చేతులెత్తేశారని అన్నారు. మొత్తం 8 వార్డులకు అందులో 2 ఎస్సీ రిజర్వేషన్ వార్డులు రావటం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం 6 వార్డులకు బీసీ రిజర్వేషన్ ఉండటంతో 6 వార్డులకే పరిమితమైనామని చెప్పారు. ఎస్సీలు లేని చోట ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామం సర్పంచ్ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని స్థానికులు అన్నారు. రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ దాస్తూరాబాద్ మండలంలోని పెరకపల్లిలో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఎక్కడ ఎవరు లేరని, ఒక నామినేషన్ వేయలేరని పై అధికారుల దృష్టికి తీసుకుపోయామని, ఉన్న 6 వార్డు సభ్యులతో ఉప సర్పంచ్ ఎన్నుకొని ఉప సర్పంచ్ కే చెక్ పవర్ ఉంటుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఆరు ఏవైతున్నాయో బీసీకి అవన్నీ కూడా నామినేషన్లు 2, 3, 4 ఇట్లా వేయడం జరిగింది. దీనికి ఇప్పుడు బీసీ వాళ్ళు ప్రయత్నం చేసి ఉప సర్పంచ్గా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతే సర్పంచ్ లేదు అక్కడ? ఉప సర్పంచే పూర్తి బాధ్యత అధికారులను పై అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. సర్పంచ్ లాగానే చెక్ పవర్ ప్రతి ఒక్క అధికారం ఉంటుందా? ఇచ్చే అవకాశం ఉంది. పై ఆఫీసర్లు వాళ్ళు నిర్ణయిస్తారు. నిర్మల్ జిల్లా దసరాబాద్ మండలంలోని పెరకపల్లి గ్రామంలో 554 ఓటర్స్ ఉంటారు. అందులో 3 ఓట్లు మాత్రం ఎస్టీ ఉన్నాయి. ఇలాంటి గ్రామాన్ని ఎస్సీ సర్పంచ్గా కేటాయించి